నమస్కారం. ఎస్ పాపిరెడ్డి గారు ప్రధానంగా చూసే ఉంటారు రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వాలు చేయనటువంటి కులగణన సర్వే ద్వారా బీసీలకి ఎస్సీ ఎస్టీలకి అన్ని వర్గాలకి న్యాయం చేసి తీసుకు ముందుకు వెళ్తున్నాం, సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించామని చెప్తుంది. సో ఈ సర్వే అనేది రాష్ట్రానికి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి కులాలకు కానీ ఉప్పు కులాలకు కానీ ఎంతవరకు ఉపయోగకరంగా ఉండబోతుంది అంటారు? అంటే కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న నిర్ణయాలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఒకటేంటంటే ఇన్ని రోజుల వరకు కూడా బీసీలు ఈ మా కులగణన కావాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఈ ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని కులగణన చేయడం జరిగింది. సరే, ఆ గణన ప్రకారం 46.5% వరకు బీసీ జనాభా ఉన్నదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ ఈ సర్వే విశ్వసనీయత మీద ప్రశ్నించడానికి వీల్లేదు. ఎందుకంటే ఎన్యూమరేటర్ చేసిన వాళ్ళంతా గవర్నమెంట్ ఎంప్లాయీసే కాబట్టి దీనిలో ఈ లెక్కలలో తప్పులు అంటూ ఏమి ఉండవు. ఇది ఒక విధంగా కరెక్ట్ సర్వే కాబట్టి వాళ్ళు ఇంత శాతం ఉన్నదని నిర్ణయం తేలింది. ఈ శాతం నిర్ణయం తేలిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వాలు బీసీలకు మరి ఎటువంటి సదుపాయాలు కల్పిస్తాయి? ఇప్పుడు ఉదాహరణకు నాకు తెలిసిన మట్టుకైతే ఓన్లీ పంచాయతీ రాజు అంటే స్థానిక సంస్థలలో మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఎక్కువ ఉన్నది. కానీ అదే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఈ రిజర్వేషన్ లేదు. మరి ఈ రిజర్వేషన్ పై స్థాయి వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తారా, లేదా ఇది మామూలుగా కేవలం ఈ లెక్కలు వచ్చిన తర్వాత అక్కడికి ఆపేస్తారా? ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ బీసీ కులగణన తర్వాత కూడా ఇప్పుడు బీసీలలో కూడా చాలా గుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఒక 5-6 కులాలు మాత్రమే ముందు ఉండి ప్రతి విషయంలో కూడా అగ్ర బాగా ఉన్న వాళ్ళకే ఇది ప్రయోజనం వస్తున్నది. కింది అంటే వెనుకబడ్డ బీసీ కులాలకు ఏం రావడం లేదనేది కూడా ఒక ఆర్గ్యుమెంట్ వస్తున్నది. కాబట్టి ఇప్పుడు సమగ్ర సర్వే వచ్చింది కాబట్టి ఏ కులానికి ఎంత జనాభా ఉన్నది, ఎంత శాతం ఉన్నది, వాళ్ళ కుల వృత్తులు ఏంది, వాళ్ళ అవసరాలు ఏంది, మారుతున్న సమాజంలో వాళ్ళకి ఎటువంటి పాత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది, ఇవన్నీ కూడా మనం వేచి చూడాలంటే ఇప్పటి వరకు ఒక ముఖ్యమైన చర్య జరిగింది. ఏంటంటే ఇంతవరకు కూడా వాళ్ళు బీసీలు అనేది మాకు 50% జనాభా ఉన్నది, రాజకీయ అధికారం మాకే రావాలి, మైనారిటీస్ ఉన్న ఎఫ్సీ వర్గాలకే రాజకీయ అధికారం ఉందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇదేమో అప్పుడు మామూలుగా మాటలు చెప్పాను, కానీ ఇప్పుడేమో ఒక సాక్షాధికారం అంటే ఒక ప్రభుత్వ సర్వే ద్వారా 46.5% కన్నా జనాభా ఎక్కువ ఉన్నదని తేలిన జరిగింది. కాబట్టి మరి ఇప్పుడు బీసీలు రాజకీయంగా ఏం చేస్తారు? ఇది కూడా ఒక సమస్య. ఏంటంటే మాకు జనాభా ఉన్నదని చెప్పడంతోనే సరిపోదు, బీసీలలో ఐక్యత కానీ ఐకమత్యం కానీ ఏ విధంగా వస్తుంది? ఒక విధంగా ఈ రిజర్వేషన్స్ అంటే రాజకీయ రిజర్వేషన్స్ మొదలు పెడితే మిగతా అన్ని రిజర్వేషన్స్ లో ఏ విధంగా వాళ్ళ వాటా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు? దానికి అన్నిటికీ ఒక ఈ సర్వే రిపోర్ట్ అనేది రాబోయే ఆధారంగా అవుతుంది. నేను అనుకుంటా ఈ అన్ని బీసీ సంఘాలు కూడా భవిష్యత్తులో మా వాటా ప్రకారం మాకు అధికారం రావాలి, ఏది మా జాతీయ సంపదలో మాకు వాటా రావాలని అడిగే అవకాశాలు. మరి ఇవి ఇప్పుడున్నదేమో మన ప్రైవేటు రంగంతో నడుస్తున్న పెట్టుబడి రంగంతో నడుస్తున్న వ్యవస్థ. ఈ వ్యవస్థలో ప్రభుత్వానికి ఉన్న శక్తి ఎంత? ప్రభుత్వం నిజంగానే బీసీ వర్గాలందరికీ కూడా న్యాయం చేసే శక్తి ఉన్నదా, లేకపోతే రాజకీయంగా వాడుకొని మళ్ళీ మామూలుగానే ఉంటుందా అన్నది రాబోయే కాలంలో అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏం చెప్పలేము. రాబోయే కాలంలో ఈ రిజర్వేషన్ యొక్క శాతము ఏ విధంగా వాళ్ళ సామాజిక ఉన్నతి అభివృద్ధి మనం వేచి చూడాల్సిందే. రైట్. ఇంకో అంశం పాపిరెడ్డి గారు, అంటే ప్రధానంగా ముందు నుంచి కూడా 42% ఇస్తామని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల్లో హామీ ఇచ్చాం, ఆ విధంగా ముందుకు పోతామని చెప్తుంది. సో ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్లు కూడా అటు ఉపకులాలు ఇటువైపు సుప్రీం తీర్పు కూడా చాలా కీలకం, దానికి కూడా పట్టుబడుతున్నాయి. దాంట్లో కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇప్పుడు ఒకటి రవిచంద్ర గారా రవిచంద్ర గారు కాంగ్రెస్ పార్టీ. ఎస్ రవిచంద్ర, ఇప్పుడు ఒక విషయం ఏం జరుగుతున్నదంటే ఇక్కడ ఈ రిజర్వేషన్స్ లో ఇప్పుడు అంటే ఒకటేంటంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్న దానికి ఉన్నది. అంటే ఏం లేకుండా కన్నా కొంత ఏదో రిజర్వేషన్ వస్తున్నదన్న ఒక భావన ఒక దానిలో జరుగుతున్నది. కానీ ఇప్పుడు బీసీ వర్గ ఇప్పుడు అన్నిట్లలో కూడా ఇదే సమస్య వస్తున్నది. 25 సంవత్సరాల రిజర్వేషన్ పాలసీ తర్వాత అనేకమైన సమస్యలు వస్తున్నాయి. అంటే రిజర్వేషన్ వర్గాలలో ఎస్సీ వర్గీకరణ ఒకటి, అంటే మాదిగ 2 కులాల మధ్య వైరం. అట్లాగే బీసీలలో కూడా ఓబీసీ ఎంబీసీల మధ్య వైరుధ్యం. అట్లాగే ఎస్టీలలో కూడా లంబాడా వర్సెస్ ఆదివాసీ.
అంటే ఏం జరుగుతున్నదంటే ఆర్థికాభివృద్ధి అన్నది కావాల్సినంత స్థాయిలో జరగకపోవడం వలన చాలా మంది ఏంటంటే రిజర్వేషన్ ఒక ఆధారంగా దాంతోని కొంతనన్నా మాకు మా ఆర్థిక వ్యవస్థ మా జీవితాలు బాగుపడాలని ఆశ ఉంటుంది. కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు రిజర్వేషన్స్ బాధాకరమైన విషయం ఏంటంటే రిజర్వేషన్స్ శాతం రోజు రోజు తగ్గిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు కానీ మిగతా అంశాలలో కానీ ప్రభుత్వాలన్నీ కూడా పెట్టుబడిదారు విధానం అవలంబిస్తున్నాయి కాబట్టి ఈ ఈ విధానాలలో ఈ రిజర్వేషన్లు కానీ లేకపోతే సామాజిక న్యాయం కానీ రోజు రోజు దాని యొక్క శాతం కానీ స్థానం కానీ తగ్గిపోతున్నది కాబట్టి రాబోయే కాలంలో ఈ బలహీన వర్గాల యొక్క ఐకమత్యం ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు రాజకీయ అధికారం చేజిక్కించుకోవడానికి ఎటువంటి వ్యూహాలు రచిస్తారు, ఎంత ముందుకు పోతారన్న దాని మీదనే వాళ్ళకు ఆ, ఏది ముందుకు పోవడానికో అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుంది. రైట్. రవిచంద్ర గారు, అంటే చాలా కీలకంగా పొన్నం ప్రభాకర్ గారు కొన్ని అంశం నిన్న ఒక అంశం కూడా లేవనెత్తారు. సో బీసీల మీద ప్రేమ ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలని చెప్పారు. కేసీఆర్ వస్తారని భావిస్తున్నారు.